స్టాఫ్ నర్సుల బాధలు వాళ్ళ గోసల కోసము స్పందించి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినటువంటి ఇస్లాముద్దీన్ భాయ్ గారికి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. అలాగే మా పెద్దలు గురువులు సత్తార్ సార్ గారికి, అదేవిధంగా సోదరి మరి శైరాబాద్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులకి, తమ్ముడు మహేందర్కి, సోదరి మనలకి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. నిజానికి ఈ 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరికీ కూడా ఈ పోయిన 9.5 ఏళ్లలో అందరికీ నష్టం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మనందరినీ కూడా నట్టేట ముంచి ఆయన మాత్రం ఆస్తులు సంపాదించుకున్నాడు, మన తెలంగాణకు మాత్రం అప్పులు సంపాదించుకుంటున్నాడు. అంత గొప్ప ముఖ్యమంత్రి దొరికింది మనకి 9.5 ఏళ్ళు. అంటే ఈరోజు మన ఉద్యమాలు, మన త్యాగాలన్నీ కూడా వాటి మీద వాళ్ళు మరి ఆస్తుల నిర్మాణం చేసుకొని భోగాలు అనుభవించిండ్రు. మనకు మాత్రం కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులైనా కొంత తెలంగాణ అంటే భయపడేవాళ్ళు. కానీ కేసీఆర్ గారికి ఆ ఎదురు, ఆ భయము, ఆ భక్తి, ప్రజలంటే ప్రేమ, ఉద్యమం, త్యాగం అంటే అర్థం ఏమీ లేకుండా కేవలం డబ్బుల సంపాదన మీదనే పడి 9.5 ఏళ్ళు పరిపాలన చేసింది. ఆ పరిపాలనలో చేసినటువంటి మరి ఏదైతే ఉందో దానికే మొన్న తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఒకటై కేసీఆర్ గారి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ వరకు మనం పంపించగలిగాం. అయితే మనం కాంగ్రెస్ కూడా మనం సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఒకటే చెప్పినాం. ఏం చెప్పినామంటే ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ కొంత ఇక్కడ నాయకులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నాయకులు కూడా కొంతమంది మరి ఎవరైతే కేసీఆర్ గారికి, బీజేపీకి కూడా అనుకూలంగా ఉన్నారు. కానీ మేము కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మీ అధినాయకత్వం, మీ కేంద్ర నాయకత్వం, మీ జాతీయ నాయకత్వం మీద నమ్మకంతో మేము కాంగ్రెస్ గెలిపియమని చెప్పి ప్రజలకు చెప్తామని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏఐసిసి నాయకులకు మనం తెలపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మనం గెలిపించినటువంటి నాయకులు సరిగ్గా పనిచేయకపోతే కనీసం మనం ఢిల్లీ వరకన్నా వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడము, లేకపోతే వాళ్ళ జాతీయ నాయకుల దగ్గర మేము ఉద్యమం చేసి నష్టపోయినాం, తర్వాత కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసి నష్టపోయినాం, ఇప్పుడు కేసీఆర్ని దింపడంలో కూడా మేము ఉద్యమాలు చేసి మళ్ళా మీ నాయకులను గెలిపించి మళ్ళా మాకు నష్టం జరిగేటువంటి పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవడానికి ఢిల్లీ పెద్దలు ఉంటారు. కానీ మళ్ళా మనం కేసీఆర్కి ఓటేస్తే 9.5 ఏళ్ళు మనం ఏ రకంగా అయితే మనం బాధపడ్డామో మళ్ళా అవే బాధలు ఇంకా పునరావృతమని చెప్పి మనం ప్రజలను చైతన్యం చేసాం. కాబట్టి అయితే వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మనం ఏం కోరుతున్నామంటే ముందు కేసీఆర్ గారిని మన ప్రగతి భవన్, అది ప్రజల భవన్, అది తెలంగాణ భవన్, అది తెలంగాణ ప్రజల కష్టం భవన్, అది కానీ దాని కేసీఆర్ మాత్రం తన ఒక గడిలాగా నిర్మాణం చేసుకొని ఆ గడిగా పరిపాలన చేసినటువంటి పద్ధతిని మనం చూసాం. మనం ముందు ఒకటే కోరినాం, ముందు ఏదైతే ఈ ప్రభుత్వం మేము ఓడగొట్టగానే ఆ ప్రగతి భవన్, ఆ దొరల భవన్, ఆ దొరల గడి కంప్లీట్ గా ప్రజాభవన్ కావాలని చెప్పి కోరుకున్నాం మనం. అందుకే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే అక్కడ ఆ గడి చుట్టూ నిర్మించినటువంటి ఆ గోడలని కావచ్చు, ఆ గడి చుట్టూ నిర్మించినటువంటి ముళ్ళ కంచెలు కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అది తీసేసిండ్రు. దానికి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన ఓట్లతోటి పుట్టినటువంటి నాయకులు, మన డబ్బులు ఇచ్చే జీతాలు తీసుకున్నటువంటి నాయకులు ఇవాళ దొరల పరిపాలన చేసిండ్రు, దుర్మార్గంగా పరిపాలించిండ్రు, ఎంతో అవినీతిని మూడగట్టుకున్నారు. ఇప్పుడు ఆ అవినీతిని కూడా మనం రోజు చూస్తా ఉన్నాం. ఒక్కొక్క అవినీతిని దమ్మున్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా బయట పెడతా ఉందో చూస్తా ఉన్నాం. మనం అదే కోరుకున్నాం. ఇవాళ మన 6 లక్షల కోట్ల అప్పులు మనకు తెలంగాణ రేట్ పెట్టింది మన దొర. మరి ఈ 6 లక్షల కోట్లు ఎవరింట్లోకి పోయినాయి, ఎవరు అనుభవించిండ్రు, ఎవరు సంపాదించుకున్నారు? మనమంతా రోడ్ల మీదనే ఉంటుంది. రెగ్యులరైజ్ చేస్తానన్నటువంటి ఆడబిడ్డలు ఇంకా రోడ్ల మీదనే ఉండి ఇంకా ఏడ్చినటువంటి పరిస్థితే కనబడతా ఉంది. మరి నువ్వు 6 లక్షల కోట్లతోటి ఎవరి జీవితాలు బాగు చేసింది కేసీఆర్ గారు. అవి ఎవరి వల్ల
అప్పులు జరిగినాయి. కాబట్టి మనం మరి ఈ కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పే పద్ధతిలో కూడా మనం ఏమన్నామంటే 6 లక్షల కోట్ల అప్పు ఎవరైతే దోచుకొని ఆ ఆస్తులు సంపాదించుకున్నారో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. మా తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఇల్లు రాలే, గుడిసె రాలే, గూడు రాలే, మరి అదేవిధంగా వాకింగ్ రాలే, ఉద్యోగం రాలే. మరి ఈ రకంగా చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు రెగ్యులరైజేషన్ కూడా చేయలేదు. మరి ఈ దొర 6 లక్షల కోట్ల అప్పులు మాత్రం మన తెలంగాణకు వేసినటువంటి గొప్ప ఘనకార్యుడు మన దొర గారు. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఒక నెల అయిపోయింది, మనకు డిసెంబర్ 7 తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన ఒకటే చెప్పిండు, ఖచ్చితంగా ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని బయట పెడతా, అదేవిధంగా ఆయనకు సహకరించిన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఉన్నత ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో కూడా ఎవరైతే ప్రజలను మరి ఈ భూముల కబ్జాలతోటి ఆశలు సంపాదించుకున్నారో అవన్నీ కూడా బయట పెట్టమని చెప్పి మరి ఎన్నికల ముందు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డలందరినీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ గెలిచిందంటే మన ఆడబిడ్డల వల్లనే గెలిచిందని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మగ మహారాజు ఓ క్వార్టర్కో, ఓ ఫుల్ బాటిల్కో, ఓ బిర్యానీకో అమ్ముడుపోతారు. కానీ మన ఆడబిడ్డలు ఏమనుకున్నారంటే ఈ దొరను పంపించాలి, మన కుటుంబం బాగుపడాలంటే మళ్ళా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి నిక్కచ్చుగా మన ఆడబిడ్డలు దేనికి లొంగకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. అందుకనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో మన మహిళలకు ముందుగా ఉచితంగా మనకు బస్ ఫ్రీ చేసింది. అది మనకు ఆల్రెడీ మనం చేసింది. మన మహిళలు కూడా ఇవాళ ఎంతో మంది మహిళలకు కూడా అది ఒక ఉపయోగకరమైనటువంటి మరి వాగ్దానం చేసింది వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టాఫ్ నర్సులు మన వాళ్ళు నిజంగా ఇస్లాముద్దీన్ భాయ్ గారు నాకు విషయాలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కరోనా టైంలో ఎవరు ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు, ఎవరు ముట్టుకునే పరిస్థితి లేదు, కనీసం చనిపోయిందంటే చూసే పరిస్థితి కూడా లేదు. కానీ అట్లాంటి సమయంలో ఒక దేవతలాగా మీరందరూ కూడా సేవ చేసి మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని మీరు మరి కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నారంటే మీకు అందరికి కూడా ఒక తోటి ఆడబిడ్డగా మీకు పాదాలు వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రాణం అంటే ఎవరికైనా తీపే, కోర్టు సంపాదించుకున్నకైనా తీపే, కూలి పనిచేసుకునే వాళ్ళకైనా తీపే, అందరికి కూడా ప్రాణం ఒకటే. ఎవరికి కోట్ల రూపాయలు ఉన్నవానికి ఏమో 5 ప్రాణాలు 5 గుండెలు ఉండవు, కూలి పని చేసుకున్న వాళ్ళకి ఒక గుండె ఒక ప్రాణం ఉండదు. అందరికీ ప్రాణం సమానమే. కానీ ఆ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీరు అందరికీ సేవ చేయడం అంటే అది చాలా గొప్ప పనిగా, ఒక గొప్ప మీ ప్రొఫెషన్ లో మీరు ఎంత నిక్కచ్చిగా ఉన్నారో ఆ వ్యవస్థను చూపిస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే నష్టపోయిందో దానికి మరి ఇస్లాముద్దీన్ భాయ్ గారు చెప్పారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడుగుదాం, అందరూ కూడా మనం అందరం వెళ్దాం. అన్న మీరు ఆడబిడ్డలను మీరు ఆదుకోండి, ఆడబిడ్డల జీవితాలు ఒక ఆడబిడ్డ జీవితం బాగు చేస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఒక ఆడబిడ్డకు భూమి ఉంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఒక ఆడబిడ్డను ఆర్థికంగా బలోపేతం చేస్తే ఒక కుటుంబం అంతా బాగుపడుతుంది. కాబట్టి మీ ప్రభుత్వం 5 ఏళ్ళు మంచిగా కొనసాగాలంటే ఆడబిడ్డలకు మంచి చేయండి అన్న, కష్టాల్లో ఉన్న ఆడబిడ్డలను ఆదుకోండి అని చెప్పి మనం అందరం కూడా రేవంత్ అన్న దగ్గరికి. ఎందుకంటే ఇవాళ రేవంత్ అన్న తీసుకునే కొన్ని డెసిషన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఇవాళ మరి ఎవరైతే అవినీతి చేసి డబ్బులు సంపాదించిందో వాళ్ళందరి గుండెలలో ఇవాళ రైలు పరిగెత్తా ఉన్నాయి. కొంతమంది చిల్లరగాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉండదు, 4 రోజులు 2 నెలల్లో పోతుంది, నెల రోజులలో పోతుంది అని చెప్పి ఆ చిల్లరగాళ్ళకు ఆ చిచ్చోరగాళ్ళకు ఆల్రెడీ చెప్పుకుంటూనే వస్తా ఉన్నాం. ఇటువంటి చిచ్చోర స్టేట్మెంట్ వేస్తే ఆడబిడ్డలు చీపురు కట్టలు పట్టుకుని తంతరని చెప్పి కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం అందరం కూడా మరి ఈ దొరపాలన పోవాలి, కనీసం కాంగ్రెస్ పాలన రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం. అయితే వచ్చే 1 నెల రోజులు కూడా రాలేదు. ఇప్పటికే 6 లక్షల అప్పులు చేసి మొత్తం 6 లక్షల అప్పుల వాళ్ళేమో లక్షల కోట్లు సంపాదించుకొని మనకు అప్పులు పెంచి మళ్ళా ఇంకా నేనే వస్తామని చెప్పుకోవడం నిజంగా వాళ్ళకు సిగ్గుచేట్టుగా అని చెప్పి కూడా ఇవాళ మేము అందరి ముందు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మనకు నిజంగా తెలంగాణ ఇచ్చిందంటే మనకు సోనియా గాంధీ ఒక మహిళ కాబట్టి ఇచ్చింది. ఈ మగవాళ్ళైతే మనకు తెలంగాణ ఇచ్చేవాళ్ళు కాదు.
కాబట్టి ఏదైనా ఒక దేశం ఒక ఇల్లు బాగుపడాలంటే ఒక మహిళ సరైన పద్ధతిలో ఒక మహిళ ఇల్లు నడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేశమైన మహిళలు వాళ్ళ ముందున్నారు, ఒక కమిట్మెంట్ గా ఉన్నారు, త్యాగానికైనా ముందుంటారు, కుటుంబాలను బాగు చేసుకుంటారు, రాష్ట్రాలను కూడా వాళ్ళ వల్లనే బాగుపడతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మనం అందరం కలిసి కూడా రేవంత్ అన్న దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీ అందరి కోసం మీకు అందరికీ న్యాయం జరిగే వరకు మీతో పాటు ఒక సోదరునిగా నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను. మీరు అధైర్య పడకండక్క, మీరు ప్రాణాలకు తెగించే మీరు ప్రజలకు మరి మీరు ఏమంటారు, మీరు ప్రాణదానం చేసినటువంటి అక్క చెల్లెలు మీరు అందరూ కూడా. కాబట్టి మీరు ఏడవద్దు. ఇందాక బయట చెప్పినట్టుగా మహిళ అంటే మహిళా శక్తి మగవాళ్ళ శక్తి కంటే చాలా గొప్పదని చెప్పి నేను నమ్ముతా. కాబట్టి ఏదైనా కావాలంటే తెలంగాణ ఇవ్వాలంటే ఒక మహిళా వల్లనే అయిందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరు ఏడవద్దు, కంటి మీరు పెట్టద్దు. మనం ఖచ్చితంగా ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి మనం ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా మనము రేవంత్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకొని తీర్చుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివృద్ధి జరుగుతూ అదేవిధంగా ఏఐసిసి దీపాదాస్ మంచి మేడంలు మేము సివిల్ సొసైటీ మీటింగ్ మేడం కూడా మేము పిలిపించి మా ఆధ్వర్యంలో మేము చేసినాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మనం చెప్పుకున్నాము. తప్పకుండా ఆమె దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ అభివృద్ధి